అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకున్నారు. రాష్ట్ర మంత్రిగా సేవలందిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ చాలా కీలకంగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ బెల్ట్ అంతా మొత్తం కాంగ్రెస్ హవా చూపించింది. 2023 ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి కొప్పుల ఈశ్వర్, ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. కొప్పుల ఈశ్వర్ పైన గెలుపొందారు. ఎన్ని ఓట్ల మెజారిటీ అంటే 22,039 ఓట్ల మెజారిటీ. ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 50.3% ఓటింగ్ రాబట్టగలిగారు. ఇక తాజా మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్ బెర్త్ సంపాదించుకున్నారు. సో దీంతో ధర్మపురికి ఇంకా మంచి రోజులు వస్తాయి అన్నటువంటి ఆశలు జనంలో కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ధర్మపురి నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్కు జనాదరణ పెరిగిందా తగ్గిందా, ఆయన పనితీరు ఎలా ఉంది, అక్కడ జనం ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు, బిగ్ టీవీతో చెప్పినటువంటి విషయాలు ఏమున్నాయో, ఒపీనియన్స్ ఏమున్నాయో ఒకసారి మనం ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ప్లస్ పాయింట్స్ అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి ప్లస్ పాయింట్స్ చూసినాం. సెగ్మెంట్లో చురుగ్గా ఉండడంతో పాజిటివ్ ఇమేజ్, లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం అనేది ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, ప్రజాసేవకు అంకితమైన లీడర్గా గుర్తింపు. గతంలో చాలా రోజుల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. యాక్చువల్గా అనేక సందర్భాల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేశారు, కానీ విజయం సాధించలేకపోయారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సుదీర్ఘ అనుభవాన్ని, అవన్నీ దృష్టిలో పెట్టుకొని, సుదీర్ఘ సేవను దృష్టిలో పెట్టుకొని ఆయన మంత్రి పదవి ఆయన్ని వరించింది. సో ఎమ్మెల్యే తీరుపైన జనంలో పూర్తిగా సంతృప్తిగా కనిపిస్తోంది. సెగ్మెంట్లో పర్యటనలు చేస్తుంటారు, శంకుస్థాపనలు స్పీడప్గానే కావిస్తూ ఉన్నారనేది ప్లస్ పాయింట్స్గా కనిపించాయి. నెక్స్ట్, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు కూడా వేగంగానే సాగుతున్నాయి. జనం సౌలభ్యం కోసం అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. అడ్లూరికి క్యాడర్ నుంచి మంచి సపోర్ట్ ఉంది అనేది కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపించారు. లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల అక్కడ తిరిగి ప్రారంభమైంది. అక్కడ అది నైట్ కాలేజ్ అంటారు అక్కడ. సో దాన్ని కొన్ని చోట్ల అంటే గతంలో అక్కడ ప్రాపర్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడంతో మరికొన్ని కారణాలతోటి దాన్ని మూసేశారు, కానీ మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభించారు. సో దాంతో అక్కడ దాన్ని కూడా ఆ విషయం కూడా ప్లస్ పాయింట్గా మారింది. ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు పెండింగ్ బిల్లులు. ఎల్లంపల్లి అనేది చాలా ఒక 20 TMC కెపాసిటీ గలటువంటి జలాశయం. అది కాళేశ్వరం ప్రాజెక్టులో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి జలాశయం. దానికి సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పెండింగ్ బిల్లులు చెల్లించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది అనేది ప్లస్ పాయింట్స్గా కనిపిస్తే, ఇక మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు అడ్లూరి లక్ష్మణ్కు సంబంధించి మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్ మొదలు కానీ పెద్ద అభివృద్ధి పనులు, అంటే మామూలు చిన్న చిన్న అభివృద్ధి పనులు అయితే వేగంగా సాగుతున్నాయి, కానీ ఆ నియోజకవర్గానికి కావాల్సినటువంటి పెద్ద అభివృద్ధి పనులు, ఒక మేజర్ ప్రాజెక్ట్స్ అయితే ఏవి మొదలు కాలేదు. పార్టీ కార్యకలాపాలపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అనేది ఒకటైతే, ధర్మపురికి బస్సు డిపో ఏది అనేటువంటి ప్రశ్నలు. ధర్మపురి అనేది ఒక ప్రఖ్యాతమైనటువంటి ప్రాంతం. అది అక్కడ గోదావరి నది తీరంలో ఉంటుంది ఈ పట్టణం అనేది. అక్కడ దానికి బస్సు డిపో కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నది ఏంటి? ఎస్, ధర్మపురిలో రోడ్ల విస్తరణ వెంటనే చేయాలి. గల్ఫ్ బాధితులకు NRI సలహా కమిటీ ఏర్పాటు చేయాలి అనేది ఒకటైతే, అక్కడి నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకు ఎవరైతే బాధితున్నారో వాళ్ళకు సలహా కమిటీ ఏర్పాటు చేయాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నారు. పగిలిన తాగునీటి పైప్ లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాటిని సరి చేయాలి, లేకపోతే దాంతో మురికి నీరు కలిసే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి. ఎస్, నెక్స్ట్, ధర్మారం వెల్గటూర్ లింక్ కెనాల్ పూర్తి చేయాలి. దాన్ని లింక్ కెనాల్ పూర్తి చేస్తే గోదావరి నీళ్ళు అనేవి ఇంకా మరింతగా చుట్టుపక్కల గ్రామాలకి అందేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మపురి ఆలయ అభివృద్ధి అవసరం. ధర్మపురి ఆలయం అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం. ఇక్కడ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం. సో అక్కడే సమీపంలో గోదావరి తీర ప్రాంతం ఉంటుంది. గోదావరి ప్రాంతంలో తీరంలో వెలిసినటువంటి ఆలయం అది. సో దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలి అనేది అక్కడ చదువుకునే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక జనం కోరుకుంటుంది కూడా ఏంటో చూసాం. ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఏం రిజల్ట్ వచ్చింది అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలం.
49%, వ్యతిరేకం 29%, తటస్థం 22%. సో ఈ సమయానికి అనుకూలం అయితే బాగానే కనిపిస్తోంది. సో అనుకూలాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం, అదే స్కోర్గా తీసుకుంటాం కాబట్టి ఈ సమయానికి అయితే బాగానే ఉంది. సో మరి ఇప్పుడు కొత్తగా మంత్రి అయ్యారు, కొత్తగా అవకాశం అంటే సరే గతంలో ఎన్ని రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నో ఎదురుచూపుల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలిసారి మంత్రి పదవి వరించింది. సో ధర్మపురి నియోజకవర్గ ప్రజలు చాలా వరకు ఇంకా అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి అంతా కూడా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం అడ్లూరు లక్ష్మణ్ పైన ఉంటుంది. సో అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి సర్వేలో ధర్మపురి నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.